డైలీ టేస్ట్ ది డైలీ. మరి మకర సంక్రమణం పండుగకే పెద్దల పండుగ అని చెప్పేసి కూడా చేసుకుంటూ ఉంటాం. మకర సంక్రమణం రోజున చక్కగా దాన ధర్మాలతో పాటు మరి మనకు ఉన్నటువంటి కులదేవతను పూజిస్తూ ఆ రోజు కొత్త బట్టలను ధరించి నువ్వులకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తినడం ఒక విశిష్టత. ఎందుకంటే ఈ పూర్వకాలంలో మన ఋషులు ఎట్లా పెట్టారంటే మనం తినే ఆహార పదార్థాలతోటి కూడా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పడం. అందుకే నువ్వులు వేడి పదార్థం కాబట్టి సూర్యభగవాన్ యొక్క వేడి ఈ యొక్క కాలములో మనకు కావాలి కాబట్టి మకర సంక్రమణం రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి రోజు, చక్కగా సూర్య సంక్రమణం అయినటువంటి రోజు కాబట్టి నువ్వుల పదార్థాలు తినడం, నువ్వుల పదార్థాలు దానం చేయడం, అదేవిధంగా పేదలకు సంక్రాంతి పండుగ సందర్భంగా చలికి తట్టుకునే ఏవైతే ఉంటాయో అటువంటి చెద్దర్లు కానివ్వండి, ఇంకా బ్యాంక్లెట్స్ కానివ్వండి, అటువంటివి పేదవాళ్లకు దానం చేయాలని చెప్పేసి మరి ఈరోజు చేసినటువంటి దానం విశిష్టమైనటువంటి దానంగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా తల్లిదండ్రులు లేనటువంటి వారు తిలతర్పణాలతో పాటు పెద్దల పండుగ అని కూడా చెప్తూ ఉంటారు. అంటే తల్లిదండ్రులు గతించినటువంటి వారు తర్పణాలు నల్లలుతో వదిలిపెట్టాలి, తెల్ల నువ్వులను దానం చేయాలి, బెల్లాన్ని కూడా దానం చేయాలని చెప్పేసి మనకు జ్యోతిష్శాస్త్ర పండితులు చెప్తూ ఉంటారు. మరి ఈ విధంగా 3 రోజుల పండుగ అయినటువంటి సంక్రమణం ఏదైతే ఉందో సంక్రాంతి, దీనినే సంకురాత్రి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. మరి దీని సందర్భంగానే చంద్రుడు సూర్యుని ఆకారాలతో కూడుకున్నటువంటి సకినాలు అంటారు. ఆ సకినాలకు సంబంధించినవి కూడా జ్యోతిష్శాస్త్ర రీత్యా పూర్ణ చంద్రుడు సూర్యుడు ఏ విధంగా అయితే ఉంటారో వృత్తాకారంలో ఆ యొక్క సకినాలు చేసుకునే పండుగగా చెప్తూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా మరి సంక్రాంతి రోజున ఎవరైతే ఈ యొక్క పండుగను వైభవంగా చేసుకుంటారో ముఖ్యంగా దీనికి పౌష్యలక్ష్మిని ఇంటికి ఆహ్వానించడం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి పౌష్యలక్ష్మి అంటే ఏమిటి? ధాన్యాదులతో రైతన్నలంతా కూడా విశేషమైనటువంటి పంటలు పండించి ఆ ధాన్య లక్ష్మి మన ఇంటికి వచ్చిన తర్వాత చేసుకునే పండుగ కాబట్టి దీనికి సిరుల పండుగ అని చెప్పేసి, ధాన్యలక్ష్మి పండుగ అని చెప్పేసి, మకర సంక్రమణం చెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇది మనము 15వ తేదీ చేసుకుంటున్నాం. అదేవిధంగా 3వది ఏమిటి అన్నారంటే కనుమ పండుగ అన్నారు. ఈ కనుమ పండుగ ఏమిటి? యాదేవీ సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ప్రకృతి మాత ఒడిలో పూసినటువంటి పుష్పాలతో మన కోసం కష్టపడుతున్నటువంటి ఎద్దులకు, ఆవులకు, పశు సంతతికి అంతటికి కూడా ఒక విశేషమైనటువంటి అలంకరణలు చేస్తూ వాటిని పూజించడమే మనకు కనుమ పండుగ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి ఈ కనుమ పండుగ రోజున ముఖ్యంగా మన కోసం పంటలు పండిస్తున్నటువంటి మరి వృషభము అంటే ధర్మానికి స్వరూపంగా చెప్తారు. ఆ వృషభమే శివుని యొక్క మరి వాహనం కాబట్టి అటు పశువు పూజ అంటున్నాం, పశుపతికి కూడా పూజ కాబట్టి ఈ పూజను ఎవరైతే వైభవంగా చేసుకుంటారో వాళ్ళ మరి పొలాలలో చక్కని పంటలు పండడం, తర్వాత కొత్తగా వచ్చినటువంటి ధాన్యంతో పాయసాన్ని చేసి ఆ పాయసాన్ని నైవేద్యంగా పెట్టి పంట పొలాలలో వేయడం కూడా మనము ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా చేస్తూ ఉంటాం. మరి ఇటువంటి యొక్క సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే మనకు విశేషమైనటువంటి కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. ఒకటి ఏమిటంటే హరిదాసులు అసలు ఏ పండుగ కనబడరు, కానీ సంక్రాంతి వచ్చిందంటే హరిదాసులు ఆ యొక్క గోపుర రూపంలో తలపైన పెట్టుకునే బిందెలు పెట్టుకొని హరినామ సంకీర్తన చేస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలంటూ త్యాగరాజ కృతులు పాడుకుంటూ మన గృహాల ముందరికి వస్తూ ఉంటారు. వాళ్ళు కోరుకునేది కేవలం హరిదాసులు కోరుకునేది ₹1,00,000 కాదు, కేవలం పిడికెడు ధాన్యం వేస్తే తృప్తితో వెళ్తూ ఉంటారు. హరిదాసులను చూస్తూ ఉంటాం. తర్వాత గంగిరెద్దులు, వాటిని కూడా చూస్తూ ఉంటాం. తర్వాత చిన్న పిల్లలకు 6 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకు మనము ఈ యొక్క రేగు పండ్లను భోగి పండ్లుగా శిరస్సు పైన పోస్తారు. ఎందుకు భోగి పండ్లను పోయాలంటే ఈ రేగు పండునే బద్రీ ఫలం అంటారు.
మరి బద్రీఫలంలో ఒక విశేషమైనటువంటి మనకు ఏంటంటే ఒక విశేషమైనటువంటి రోగతత్వం కనబడుతూ ఉంటుంది. అంటే రోగాన్ని దూరం చేసే ఒక పండే బద్రీఫలం అంటారు, రేగుపండు. ఆ రేగుపండు శిరస్సు పైన పోసినప్పుడు శీతాకాలంలో వస్తున్నటువంటి ఏవైతే వ్యాధులు ఉంటాయో, జలుబు, సర్ది, ఇటువంటి వ్యాధులన్నీ కూడా చిన్నపిల్లలకు దూరం చేయడానికి రేగుపండ్లలో ఉన్నటువంటి సి విటమిన్ అనేది దీంట్లో ప్రవహిస్తుంది. కాబట్టి శిరస్సు పైన బ్రహ్మరంధ్రం పైన పడుతూ ఉంటుంది. కాబట్టి దాని ద్వారా ఆరోగ్య సూత్రాలు చెప్పారు. అదేవిధంగా భోగి పండు పోయడం ద్వారా ఆ భోగి పండ్లతో పాటు రేగుకాయలతో పాటు మరి చెరుకు గడలను కూడా వేస్తూ ఉంటారు. ఈ చెరుకు గడలు వీటి వలన ఏమిటంటే పిల్లలకు ఉన్నటువంటి జాతకంలో ఉన్నటువంటి బాలారిష్ట దోషాలన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. కాబట్టి జ్యోతిష్శాస్త్ర రీత్యా ఈ పండుగ, వ్యవసాయ రీత్యా, జ్యోతిష్శాస్త్ర రీత్యా ఈ యొక్క పండుగ చాలా వైభవంగా, తర్వాత పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజున ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే తిలలతో తర్పణాలు విడిస్తే వాళ్ళు తృప్తి పొందుతూ ఉంటారు. ఇవన్నీ మరి ఒకవైపున గంగిరెద్దులు, మరొక వైపున చక్కని హరిదాసుల యొక్క కీర్తనలతో, మరొక్కటి ఏమిటంటే మకర సంక్రమణం కాగానే ఉత్తరాయణ ప్రారంభమవుతూ ఉంటుంది. ఈ ఉత్తరాయణం అనేది చాలా పుణ్యకాలం. మనకు పురాణ గ్రంథాలలో చూసినప్పుడు ఉత్తరాయణం వచ్చినప్పుడు అంటే దక్షిణాయనంలో భీష్ముడైతే ఉందో, మహానుభావుడైనటువంటి భీష్ముడు దక్షిణాయనంలో యుద్ధంలో అంపశయ్య పైన పడుకుంటే ఉత్తరాయణం ప్రవేశించగానే అతనికి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం వస్తూ ఉంటుంది. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు తను మరణించడం అనేది, విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది రావడం కూడా మరి ఇప్పుడే జరిగిందని చెప్పేసి మరి ఉత్తరాయణం అనేది చాలా పుణ్యకాలంగా చెప్తూ ఉంటారు. అటువంటి యొక్క సంక్రాంతి, ఈ సంక్రాంతి పండుగకు మరి ఏ విధంగానైతే మనం ఇప్పుడు ఈ సంవత్సరము 15వ తేదీ ఈ యొక్క సంక్రాంతి పండుగను చేసుకోవడం చాలా ముఖ్యంగా చెప్తూ ఉంటారు. ధేను తిలమయీం రాజన్ దద్యాతు యజోత్తారయణే సర్వాన్ కామానవాప్నోతి నిందతే పరమం సుఖం. పుణ్యప్రదమైనటువంటి ఉత్తరాయణ ప్రారంభములో ఎవరైతే నువ్వులతో గోదానం చేస్తారో, ఎవరైతే నువ్వులతో దానం చేస్తారో వారికి ఆరోగ్య పరిస్థితి చక్కబడుతుందని చెప్పేసి మనకు జ్యోతిష్శాస్త్ర పండితులు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి సూర్యుడు మకర సంక్రమణంలోకి ప్రవేశించగానే జరుపుకునే పండుగనే మనకు మకర సంక్రాంతి అని చెప్పేసి, మరి యొక్క మకర సంక్రాంతి రోజున ఎన్నెన్నో పాటలతో, ఎందుకంటే భారతీయ సనాతన సంప్రదాయంలో కాలాన్ని మరి కాలస్వరూపుడు పరమాత్మ కాబట్టి ఈ కాలాన్ని తన యొక్క రూపంగా మార్చుకున్నటువంటి ఆ స్వామి సూర్య భగవానుడు.